పొగాకు యార్డ్ వద్ద పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై పొగాకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ చేసి రైతులను యార్డ్లోకి పంపుతున్నారు. దేవరపల్లి యార్డ్ దగ్గర పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మార్కెట్ యార్డ్లోకి తమను చెక్ చేసి పంపడంపై పొగాకు రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, ఏంటి అక్కడ పరిస్థితి? సో పొగాకు రైతుల్ని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనడమే కాకుండా ఎవరో సంఘ విద్రోహ శక్తుల్లా ట్రీట్ చేస్తున్నారనేది వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి అక్కడ అప్డేట్? హరి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేయకపోగా రైతులను అనరాని మాటలు అంటోంది, అవమానాలకు గురి చేస్తోంది. ముఖ్యంగా దేవరపల్లి ఏదైతే పొగాకు కొనుగోలు కేంద్రం ఉంటుందో ఈ కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చేటువంటి రైతులను తనిఖీ చేయడం, వారిని నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే పొగాకు కొనుగోలు కేంద్రంలో ఉన్నానో ఇక్కడికి రైతులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకోబోతున్నారు. కుదేలైనటువంటి పొగాకు రైతులను వారి కష్టాలను అడిగి తెలుసుకోబోతున్నారు. వారికి అండగా నిలిచేందుకు మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఈ సమాచారం ఉన్నటువంటి స్థానిక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చేటువంటి క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులంతా కూడా కుదేలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రైతు సంఘం నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనేది పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం మేలు చేయకపోగా రైతులను అనరాని మాట్లాడేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నిన్న ఇక్కడ దేవరపల్లి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు తన గోడు చెప్పుకోవడానికి వచ్చే రైతుల్ని బ్లేడ్ బ్యాచ్ లేకపోతే గంజాయి బ్యాచ్తో పోలుస్తూ మాట్లాడారు. నేను ఆ సమావేశంలో ఆయన ఓ పని చేయటం మర్చిపోయారు. ఆ సమావేశంలో ఏలూరు ఎంపీని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఈ మాట మాట్లాడి ఉంటే బాగుండేది అనేది రైతులందరూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన డ్రగ్స్ కేసులోని గంజాయి కేసులోని రెడ్ హ్యాండెడ్గా తెలంగాణ పోలీసులకు దొరికిన వ్యక్తి. ఈ వ్యాపారాల్లో అన్నీ వాళ్ళు చేసి ఈ మద్యం అంటున్నాను, ఈ డ్రగ్స్ ఇవి సేవించే వాళ్ళు పచ్చకావులు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేది రైతుల వాదన ఇక్కడ. ఎందుకంటే చాలా దురదృష్టమైన సంఘటన. ఇక్కడ సుమారుగా 3 లక్షల నుంచి 3,50,000 ఎకరానికి ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో రైతులు పొగాకు పండించడానికి. వీళ్ళకి పంట పండి ఇప్పుడు పండిన పంట ప్రభుత్వం యావత్తు కొనుగోలు చేస్తే ఇప్పుడున్న ధరల ప్రకారం 2 లక్షల నుంచి 2,30,000 రికవరీ అవుతుంది. ఎకరానికి వాళ్ళకి 70,000 నుంచి ₹1,00,000 నష్టపోయే పరిస్థితులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రైతు కష్టాలు చెప్పి మార్కెట్తో కొనిపించి రైతులను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రతాపం రైతుల మీద చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఇలా కూడా చెప్పకుండా వీళ్ళు ఏమో ఈ పంటే కాదండి, ఏ పంట చూసుకున్నా సరే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగ ఉంది. రైతులు గాలికి వదిలేసి వ్యాపారస్తులకి లేకపోతే కంపెనీలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం ఇక్కడ రైతుల్లో సర్వత్రా ఉంది. ఇది చాలా రైతులను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా యావరేజ్ ఇదే మార్కెట్ యార్డ్లో 280, 285 యావరేజ్ రేట్, హైయెస్ట్ రేట్ చెప్పట్లే, యావరేజ్ రేట్ నడిస్తే నిన్న ఈ మార్కెట్ యార్డ్లో ₹241 యావరేజ్ రేట్ నడిచింది. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఎరువుల ఖర్చులు పెరుగుతున్నాయి, డీజిల్ ఖర్చులు పెరుగుతున్నాయి, కూలీ ఖర్చులు పెరుగుతున్నాయి. పెరగాల్సిన రేట్లు తగ్గిపోతూ ఉండటం దురదృష్టకరం. అలాగే నిన్న ఎమ్మెల్యే గారు ఇంకో మాట అన్నారు, రైతులు ఎక్కువ పండించేశారు కాబట్టి. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అంతా, అంటే ఏదో ఒక్క పంటని పండించే రైతులు కాదండి, ఈ రోజున మిర్చి పండించే రైతులు కానివ్వండి, మామిడి పండించే రైతులు కానివ్వండి, పొగాకు పండించే రైతులు కానివ్వండి, వరి పండించే ఏ పంట పండించే రైతులను చూసినా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కనుక రైతు పక్షాన నిలబడుతూ ఈ రోజున మా జగనన్న గోపాలపురం నియోజకవర్గానికి వస్తున్నారు. ఖచ్చితంగా రైతులకి అండగా ఉండేందుకు, రైతుల పక్షాన మరి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగనన్న వస్తున్నారు. కనుక ఖచ్చితంగా మరి రైతులందరూ కూడా స్పందించారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారండి. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది, రైతులకు కూడా న్యాయం జరుగుతుందండి. స్థానిక నేతలు కూడా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ వస్తారా ఏం చెప్పని స్థానికంగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏం చేస్తారు అంటే జనరల్గా ఇప్పుడు జగనన్న అంటే జనంలో ఎంత అభిమానం ఉందో ఈ మధ్య కాలంలోనే
మరి అన్న శ్రీకాకుళం వెళ్ళడానికి వైజాగ్ నుండి బయలుదేరినప్పుడు ఎన్ని గంటలు జనసందోహం ఆయనతో నడిచారు, ప్రయాణం చేశారు, ఆ కార్యక్రమాన్ని చూసాం. అది చూసిన తర్వాత వీళ్ళకి వెన్నులో వణుకు పుట్టిందండి. అందుకని ఇక్కడ కూడా అట్లానే ఉంటారని భయంతో ఆంక్షలు విధిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఈ రోజున రైతాంగానికి కూడా ఆ పేరు ఆపాదించడం అనేది చాలా బాధాకరం. అంటే ఈ రోజున రైతులందరికీ పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని జగనన్న వస్తుంటే మరి రైతాంగం అంతా కూడా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎవరైతే పొగాకు పండించే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరినీ కూడా మరి ఇలా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్తో పోల్చడం అనేది చాలా బాధాకరం. ఆ పదాలు వాళ్ళు విత్డ్రా చేసుకోవాలని వాళ్ళని కోరుతున్నాను. ఈ రోజున రైతాంగానికి కూడా ఏది పడితే అది మాట్లాడేసి వాళ్ళు ఏదో ఇక్కడికి వచ్చి అల్లర్లు సృష్టించేస్తారు, వాళ్ళు ఏదో చేసేస్తారు అనేది ఆ పదాలు కరెక్ట్ కాదండి. ఈ రోజున కష్టంలో ఉన్న రైతుని పార్టీలకు అతీతంగా ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ముఖ్యంగా వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కూడా టైఅప్